సిఎంఆర్ జ్యువెలరీ దసరా దివాళీ ధమాకా ఆఫర్ ఫ్లాట్ 50% ఆన్ గోల్డ్ జ్యువెలరీ ఆంధ్ర తెలంగాణ సెప్టెంబర్ 17 నుండి అక్టోబర్ 20 వరకు మాత్రమే. పాండురంగరావు గారు పిలవండి. రండి, అవతల ముహూర్తానికి టైం అవుతుందట. అన్నయ్య కోసం చూస్తున్నాను. ఆయన కూతురు పెళ్లికి ఆయన రాకపోవడం ఏమిటి? మీకు ఫోన్ వచ్చింది, అర్జెంట్ అట. హలో అన్నయ్య, నువ్వా? నన్ను నా పిలవకు. ఇంకా నీకు నాకు మధ్య ఏ విధమైన బాంధవ్యమో మిగలేదు. అదేమిటన్నయ్య, ఇప్పుడు నేనేం తప్పు చేశానని పిల్లని అది మనసారా కోరుకున్న మనిషికిచ్చి చేస్తే నేరం అవుతుందా? నా దృష్టిలో అది నేరమే. ఒరేయ్ పాండు, కడుపు కోతరా. ఆ ప్రేమ అనే పాకుడు మెట్లెక్కపోయి నా కొడుకు పాతాళంలోకి జారిపోయాడు. ఇప్పుడు నా కూతురు కూడా ఆ మెట్లే ఎక్కడానికి ప్రయత్నిస్తుంటే ఆపవలసిన వాడివి నువ్వే భుజం కాపు కాచావంటే నేనది భరించలేను. ఒరే నాగులు, ఆ కుర్రవాడు చెడ్డవాడో చెడినవాడో కాదురా, అమ్మాయిని కళ్ళలో పెట్టుకుని చూసుకుంటాడు. నాకు అనవసరం. నా సిద్ధాంతాలను వ్యతిరేకించే మనుషులంటే నాకు అసహ్యం. ప్రేమ అనే రెండక్షరాలంటే నాకు సరిపడదని తెలిసి కూడా నా కూతుర్ని ప్రేమ పెళ్లికి ప్రోత్సహించిన ఈ మనిషి నాకు ఇప్పుడు తమ్ముడు కాదు, శత్రువు. ప్రేటర్ గారు చెప్పండి. పాండురంగం గారు, నాగలింగం గారు మిమ్మల్ని ఉన్నప్పుడాను మా ఇంటికి రమ్మన్న కారణం మీ ఆస్తిని 2 భాగాలుగా విభజించి పంచుకోవడానికి. అన్నయ్య, ఆస్తిని భాగాలు పంచమంటున్నావా? ఇది నువ్వనవలసిన మాటేనా అన్నయ్య? నాగులు, ఏమిట్రా ఇదంతా? ఇంతవరకు మన వంశంలో ఆస్తి పంపకాలు అడ్డుకోడలు లేవురా. ఒకే మాట మీద ఒకే నీడన బతికారు మీ తాత ముత్తాతలు. ఇన్నాళ్ళకి మన వంశంలో ముసలం పుట్టదీకురా. నీ ఆలోచన మార్చుకో. అమ్మా, పెద్దదానివి. నీ పెద్దరికం నిలుపుకోవాలంటే నువ్వింక మాట్లాడకపోవటం మంచిది. మొట్టమొదటిసారిగా నీ నోటికి మాటని నేర్పిన అమ్మని నోరు మొయ్యమని ఎంత వినయంగా మందలించావురా నాన్న. అమ్మా, ఇంకొకసారి ఆలోచించన్నయ్య. జరిగిపోయిన పెళ్లిని మనం కాదనలేము, రద్దు చేయలేము. బతికిన నాడు బతకని మనం కోరుకోవలసింది నిండు బతుకు కంటి ముందున్న పిల్లల సుఖమైన బతుకన్నయ్య. ఒకరినొకరు మనసారా కోరుకున్న ఆ ఇద్దరు హాయిగా బతకగలరన్న నమ్మకం నాకుంది. ఆ నమ్మకం అణుమాత్రం కూడా నాకు లేదు. రేయ్, నా కూతుర్ని పెంచుకున్నంత మాత్రాన దాని జీవితంతో ఆడుకునే హక్కు నీకు లేదురా. ఆ హక్కుల పరిధిని నువ్వు దాటావు గనకే ఆస్తి హక్కుల సరిహద్దులు నిర్ణయించమంటున్నాను. ఈ విషయంలో ఈశ్వరుడే దిగొచ్చి చెప్పిన నా నిర్ణయం మారదుగాక మారదు. సరే, నీ పట్టు వేడవనంటే అలాగే. కానీ మన ఇద్దరిలోనూ ఒకే రక్తం ఉందన్నయ్య. నీకున్న పట్టు బెట్టు నాకు ఉన్నాయి. ఊరుకో లక్ష్మి. లాయర్ గారు కానివ్వండి, ఆస్తి పంపకాలు కానివ్వండి. నాగలింగం గారు అందించిన సమాచారంతో ఆ పంపకాల వివరాలు తయారు చేయించే ఉంచాను. పోతే మీ అమ్మగారు ఎవరి దగ్గర ఉండాలన్నదే సమస్య. జ్యేష్ఠపుత్రుడు కదా, వాడి దగ్గర ఉంచుకోమనండి. ఇన్నేళ్లు పోషించాడుగా, అమ్మని వాడి దగ్గరే ఉండమనండి. ఇన్నాళ్ళు పోషించాను గనకనే ఇంకా బాధ్యత నిన్ను తీసుకోమంటున్నాను. అలవాటైన మనిషి గనక ఆ బాధ్యత నిన్నే చూసుకోమంటున్నాను. జాతిరత్నాలు లాంటి నా ఇద్దరు బిడ్డలు నాకొక్క నిమిషం మాట్లాడటానికి అవకాశం ఇస్తారా? ఏమిటది? అమ్మ బాధ్యతని ఎవరు భరించాలా అని మీలో మీరు తగులాడుకోవడం ఏం బాగుండలేదు నాన్న. జానెడు నీడ చూపించడానికే తల్లడిల్లిపోతున్న మీరు రేపు తల్లికి పెట్టిన అన్నానికి ఖరీదు కట్టి డబ్బు కట్టమంటే నేనెక్కడి నుంచి తేనురా? అందుకే వద్దురా, నా బాధ్యతని మీరెవ్వరూ తీసుకోనక్కర్లేదు. నేను మీ ఇద్దరిలో ఎవరికీ బరువు కదల్చుకోలేదు. మీరు కలకాలం భార్య బిడ్డలతో చల్లగా బతకండి. ఏదో కోపంలో అన్నానులే. మా ఇద్దరిలో ఎవరింట్లోనో ఒకరింట్లో ఉందో గాని. అక్కర్లేదురా, ఒకసారి వద్దు పొమ్మన్నాక మీ చూరు పట్టుకుని వేలాడే కర్మ నాకేం పట్టలేదు. అత్తయ్య గారు, మరి మీరు కొడుకులు పొమ్మన్నా కన్న తండ్రి పొమ్మని లేడమ్మా. నాకు మా నాన్నున్నాడు. ఆయన ఈ జగన్నాటక సూత్రధారి రామచంద్రమూర్తి. ఆయన గుళ్ళో నేను నిశ్చింతగా తల దాచుకోగలనమ్మా. ఏ దయగల మహారాజు నాకింత ముద్ద పెట్టకపోడు. ఏ తల్లి లేని బిడ్డో రేపు నాకు తలకొరువి పెట్టకపోడు. కానివ్వండి నాన్న, అమ్మ పేడ విరగడైపోయింది. విడిపోండి, ఆస్తులు పంచుకోండి.
రానివ్వండి. అమ్మా సీతమ్మ తల్లి, కుశలవులు ఇద్దరూ కలిసి కన్నతల్లి సీతమ్మను కారడవుల పాలు చేసిన ఆధునిక రామాయణమా అమ్మా ఇది? నీ కుమారులు అభిమానమును ఆప్యాయతను మర్చిపోయినను ఈ లోకమందు ఇంకా మంచితనము మానవత్వము చచ్చిపోలేదమ్మా. ఘనమైన హోదా కలిగిన ఇద్దరు బిడ్డల తల్లివి ఇలా ఆలయమందును సత్రవులందును తరదాచుకోవలసిన కర్మ నీకేలనమ్మా. నాతో నా గృహమునకు రమ్ము. నా పసితనమందే నన్ను విడిచి పరలోకాలకు పయనమైపోయిన నా తల్లిని నీలో చూసుకొందురు తల్లి. నాతో రమ్ము. వద్దు నాయన. అట్లనకమ్మా, నీకు 3 బిడ్డలు అనుకును. రామ్మా, మా ఇంటికి రమ్ము. పద. మాట్లాడినా ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని మమ్మల్ని అందరినీ పిలిచి నువ్వు ఇలా తల వంచుకుని కూర్చోవడం ఏం బాగలేదు. ఒరే మోహన్, నాకు తెలుగు సంస్కృతి అన్న ఇష్టము, తెలుగు ప్రజలన్న ప్రాణము, తెలుగు భాష యందు మక్కువ ఎక్కువ. ఎందులకో తెలియనా? ప్రపంచ భాషలన్నింటికన్నా తెలుగు భాషలో అక్షరముల సంఖ్య ఎక్కువ. ఆ 56 అక్షరములు సఖ్యతతో స్నేహశీలతతో కలిసి ఉన్నవి. ఒక కుటుంబమనిన తెలుగు భాష వలె తాత, తండ్రి, బిడ్డ, మనుమలు, మునిమనుమలు అందరూ కలిసి ఏక కుటుంబముగా ఒకే నీడన ఉండవలెనని నా ఉద్దేశ్యం. నీ వివాహమైన మరుక్షణమే రామలక్ష్మణుల వంటి సోదరుల నడుమ వైరము పుట్టి ఆ కుటుంబము విడిపోయినందుకు నేను ఖిన్నుడనైనాను. నిజమేనన్నా, అది నాకు చాలా బాధగా ఉంది. మా నాన్నగారు పెదనాన్నగారు ఇద్దరు మొండి మనుషులే మావయ్య గారు. ఎవ్వరూ లొంగిరారు. ఈ మాట ఎముకలు పుచ్చి రక్తం చచ్చిన ముదుసలు అనవలసిన మాటమ్మా. మీ యువతరం పలకవలసిన పలుకులు కావు. సత్సంప్రదాయాన్ని నెలకొల్పి జాతిని జాగృతం చేయగలిగిన శక్తి మీ యువతరానికి ఉంది. మోహన్, ప్రభువుల కోసం తల నరికి అర్పించిన దివానుల రక్తం నీలో ప్రవహించుతున్నట్లయినా నీవు నాకొక మాట ఇయ్యవలే. ఏమిటి నాన్న? నీవు ప్రత్యక్షముగా కారకుడవైనను పరోక్షముగా ప్రేరకుడవైనను నీ కారణంగా శాంతి నిలయం లాంటి ఓ కుటుంబం చిన్నాభిన్నమైనది. విడిపోయిన అన్నదమ్ములను కన్నా ఆ తల్లి కన్నీరు మున్నీరుగా ఏ విధముగా విలపించుచున్నదో చూడు. అమ్మ కంటతడి ఏ బిడ్డకు శ్రేయస్కరం కాదురా. ఆ కుటుంబ సఖ్యత కొరకు ఈ రోజు నుంచి నేను 40 దినములు శ్రీరామ పట్టాభిషేక వ్రతమును ప్రారంభించెదను. 40వ దినమున లక్ష్మణ సమేతుడైన రామచంద్రుని పట్టాభిషేకోత్సవము. ఆ రోజు లోపల మీ యువతరం నడుం కట్టి విడిపోయిన ఆ అన్నదమ్ములు ఇద్దరిని ఒక్కటి చేయవలే. ఈ తల్లి కంట దుఃఖాశ్రవులు కాదు, ఆనంద భాష్పములు కురువవలే. అలాగే సార్, దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుంటాం. ఇవాళ నుంచి 40 రోజుల లోపల అన్నదమ్ములు ఇద్దరిని దగ్గర చేస్తాం. తమరు నూరు విప్పనేవి తమ పెండము. ఇన్నేళ్లు నేను సరిగ్గా అర్థం చేసుకోలేనందుకు సిగ్గుతో నా గొంతు పూడుకుపోయింది నాన్న. ఇంతటి మంచి మనసున్న మనిషికి కొడుకునైనందుకు ఇప్పుడు గర్వపడుతున్నాను. ఈ క్షణం నుంచి మా జయం ఒకటేనన్నా. రామలక్ష్మణులిద్దరిని దగ్గరికి చేర్చి ఆ తల్లికి చూపిను. అది 40 రోజుల్లోపే చేస్తాం, చేసి తీరుతాం. ఇట్స్ ఛాలెంజ్. పలహారాలు అవి ఏమీ వద్దు, ముందు పిల్లని తీసుకురండి అన్నయ్య గారు. అదిగో మాటల్లోనే పలహారాలు వచ్చేసాయి. మీరు ఇది కాస్త రుచి చూసేలు మా అమ్మాయి ఇచ్చేస్తుంది. పలహారాలు అవి నాకు కంటపడడానికి వీల్లేదు. అవి మూల పెట్టేసేయండి. ఇక్కడ పెట్టవే. కాస్త తీసుకోండి అల్లుడు గారు. వద్దులండి, నన్ను టెంప్ట్ చేయకండి. అదిగో అమ్మాయి ఇచ్చింది బాబు. పలహారాల సైడ్ కాకుండా ఇంకో సైడ్ కూర్చోబెట్టండి. అలా కూర్చోబెట్టవే. కూర్చోమ్మా. మీ పేరేమిటి? మండోదరి. ఓ ఐ సీ. నా పేరు సుబ్రహ్మణ్యం. మీ అభిరుచులు ఏమిటి? నా అభిరుచి నానబెట్టిన వడపప్పులో ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలు వేసుకుని నిమ్మరసం పిండి లాగించేయటం. అమ్మా, అభిరుచి అంటే నింగే రుచి అని కాదు, అది వేరు. ఏమిటి? మీకు వడపప్పు అంటే ఇష్టమా? నాకు అదంటే ప్రాణం. అసలు
మీరు ఎప్పుడైనా ఆవకాయలో కంది పడేసుకు తినారా? బోల్డ్ సార్లు తిన్నా. మాగాయిలో మీగడ పెరుగు వేసుకుని తింటే ఆహా నా రాజా. అన్నయ్య గారు, అమ్మాయికి తిండి అవి ఎక్కువ అనుకుంటాను. ఉన్నమాట చెప్పకే, దానికి అది ఒక్కటే వీక్నెస్ అక్కయ్య గారు. అన్నయ్య గారు, మండోదరి అంటే కప్ప పొట్ట కలది అని కదూ అర్థం? మరేనమ్మా, మీ అబ్బాయికి కుక్క చూపు ఉందని విన్నాను. మరే కుక్క చూపుకి కప్ప పొట్టకి మా బాగా సరిపోయింది. ఏ ముహూర్తాలు పెట్టించేద్దావా? శుభం. వస్తానా. నాగలింగం గారు ఉన్నారా? ఉండండి, అడిగి వచ్చి చెప్తా. అయ్యా, ఆయన ఎవరో తమ కోసం వచ్చారండి. తమరు ఉన్నారని చెప్పనా, మామూలుగా లేరని చెప్పేనా? ఆ మనిషిని ఎదురుగ్గా పెట్టుకుని నా మాట్లాడటం చెన్నాలుడా. గిట్టలు తొక్కేసిన చవిటి పరలా మోహన్ నువ్వును పోలాపలికి. ఎవరు నువ్వు? ప్రేమ పెళ్లికి బలైపోయిన ఓ అభాగ్యుణ్ణి, ప్రేమని నమ్మి మసైపోయిన ఓ భగ్నజీవిని. పేరు మోహన్. ప్రేమ పురుగు నిన్ను కాటేసిందా? పాపం రా. పాపం ఎండను పడి వచ్చినట్టున్నావు. కాసేపు ఇలా కూర్చో. పర్వాలేదండి. ఏమిటి ఇలా వచ్చావేమిటి? ప్రేమ ఒక నాటకమని, ప్రేమ పెళ్లిళ్లు పేక మేడలని తమరు బోధిస్తారని విన్నాను. నా బాధ తమతో చెప్పుకుని కాస్త ఊరట చెందుదామని ఇటు వచ్చాను. చూడబ్బాయ్, అసలు ఈ ప్రేమ అనేది చూసావు, పేడ లాంటిది. గోడ కొడితే పిడక అవుతుంది, నీళ్లలో కలిపితే కళ్ళాపి అవుతుంది, ఉండ చుడితే గొబ్బెమ్మ అవుతుంది. అంటే నా ఉద్దేశం, ఒక స్టాండర్డు స్థిరత్వం లేని పదార్థం ఈ ప్రేమ. ఆడ కావచ్చు, మొక్క కావచ్చు. అవతల వాళ్ళు ఎర్రగా బుర్రగా ఉన్నారని తెలిస్తే ప్రేమించేస్తారు, పెద్దల్ని ఎదిరించి పెళ్ళాడేస్తారు. నీకన్నా మెరుగ్గా ఉన్న మనిషి కనిపిస్తే ఆ ప్రేమ అటు షిఫ్ట్ అవుతుంది, నీ పెళ్లి ఫట్ అవుతుంది. మావాడు ఇంతే బాబు, ఇలాగే ప్రేమలో పడి ఇంట్లోంచి పారిపోయి పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత అమ్మాయి ఎవరితోనో లేచిపోయింది. ఆ అవమానాన్ని భరించలేక మావాడు రన్నింగ్ రోడ్ ఇంజన్ కింద పడి పచ్చడైపోయాడు. అయితే మీ అబ్బాయిది నాది ఒకటే కేసు సార్. నేను అలాగే పచ్చడైపోదాం అనుకుంటున్నాను. మా మున్సిపాలిటీలో కదిలే రోడ్ ఇంజన్లు దొరక్క ఆగాను. అంటే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్న పిల్ల కూడా ఇంకో కుర్రాడితో సఖ్యంగా ఉంటుంది సార్. హరిహరి, అది నేను భరించలేకపోతున్నాను. అందుకే ప్రేమ పెళ్లిళ్ళు వద్దు, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళు చేసుకోండారా అని కుర్రకారిని పదే పదే హెచ్చరిస్తుంటాను నేను. మా నాన్న ఫలానా అమ్మాయిని చేసుకోరా అని ఆర్డర్ వేస్తే పెళ్లి చూపులు కూడా చూడకుండా దీని మెడలో తాళి కట్టేశాను నేను. చూసావా ఎంత పతిభక్తో దీనికి? నాకు పాద పూజ చేయిందే, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టదు. మొగుడు పెడాలంటే ఇలా ఉండాలయ్యా. అది భక్తికి పరాకాష్ఠలే. ఇంతకీ నువ్వు పెళ్లి చేసుకున్న పిల్ల ఎవరు? పద్మ. ఏ పద్మ? ఏ ఊరు? హైదరాబాద్. ఏ హైదరాబాద్? ఎవరమ్మాయి? గుండు పాండురంగం గారిని ఉన్నాళ్ళండి ఓ బడుద్దాయి, వాళ్ళ అమ్మాయి. అంటే నువ్వు పద్మ మొగుడివా? పద్మ తెలుసా మీకు? పద లోపలికి. నువ్వు చెప్పేది ఈ అమ్మాయి గురించేనా? నేను చెప్పే అబ్బాయి కూడా వీడే. అంటే పద్మి కుర్రాడితో? అదే తర్వాతి మాట అనకండి, నేను వినను కూడా లేదు. ఈ ఫోటో ఏ రాసుకెళ్ళి తీశాడో. వాణ్ణి తిట్టమెందుకులే, ఎవరో మహాత్ముడు తీశాడు. పెళ్లికి ముందే తీసి ఆ మహాత్ముడి ఫోటోని పాండురంగానికి పంపాడు కూడా. ఎంత పొరపాటు జరిగిపోయిందండి. పాండురంగ గారికి బదులు ఆ రాసుకెళ్ళి ఈ ఫోటోను నాకు పంపించుంటే నేను ఈ పెళ్లి చేసుకునేవాడిని కాదు కదా. అసలు పద్మకి ఆ కుర్రాడికి సంబంధం ఉందని తెలిసి కూడా మా పాండు దాన్ని ఇచ్చి ఎందుకు చేశాడో. నేను ఇంకా దాని పెళ్లి ఈ కుర్రాడితో జరిగిందనుకుంటున్నాను. అవునులే, అందుకే అంటారు ఏమని సార్, అన్ని రోడ్లు రోమ్కే చేరతాయని. ఇప్పుడు ఆ రూమ్ కి నా గోడుకి ఏమిటి లింకు? ఏ లింకు లేదు, ఊరికే పదం బాగుందని వాడానంతే. పోన్లే నాయన, నువ్వు ఇక్కడే 4 రోజులు ఉండు, నీ సంగతి నేను చూస్తాను. అన్నట్టు నువ్వు ఇందాక ఓ బడుద్దాయి అన్నావే, ఆ పాండురంగం నా సొంత తమ్ముడు. పాండురంగం గారి అన్నగారా తమ్ముడు? అంతేకాదు, నీ భార్య పద్మకి సొంత తండ్రిని కూడా. మీరు పద్మ తండ్రి గారా? అవును నాయన, పద్మ నా కూతురే. మా పాండురంగానికి పిల్లలు లేకపోతే దత్తతకి ఇచ్చాం. అంటే మీరు మా మామగారా? నా కాళ్ళకి నమస్కారం చేసుకో. మామగారు! నీ ఎమోషన్ పాడుగాను ఇలా పడేసావేమిటి అల్లుడు? క్షమించాలి, ఆనందాన్ని తట్టుకోలేకపోయిన మామగారు. తగలటట్టే ఉంది, లేపు. ఓకే. అమ్మా,
తెలుసా? ముక్కు మొహం తెలియని మనిషిని పక్క మీదకు తెచ్చుకున్నప్పుడే తెలిసింది నువ్వెవరివో. ఈ రోజా ఒక్క చూపుతో మహామహుల్ని సైతం శాసించగలదని కూడా నీకు తెలుసా? ఆఫ్ కోర్స్, నన్ను తప్ప. అంటే నన్ను మించినంతగా తిన్ను చూసావా? ఒక్క రాత్రికి నా రేటు 10,000. రాత్రికి రేటు కట్టుకుని జీవితానికి విలువ పోగొట్టుకున్నావన్నమాట. నాకేం తక్కువ? తాడిపట్టుకు అర్హత లేని దానివి, అమ్మకానికి తప్ప అమ్మవు కాలేని దానివి, పుట్టిన బిడ్డకు నాన్నెవరో చెప్పుకోలేని దానివి. నువ్వు శీలాన్ని నమ్ముకున్నావు, జీవితాన్ని నమ్ముకున్నావు. ఎన్ని వేలైనా ఇచ్చి కొందరు నిన్ను కొనగలరు గాని నువ్వు నీ జీవితంలో ఎన్ని లక్షలు సంపాదించినా 5వ తనాన్ని మాత్రం కొనలేవు. ఈ ఇల్లు దాటి వారు దాటి రోడ్డు మీదకి వచ్చి కూలి చేస్తూ నాకు కనిపించి పలకరించు, అప్పుడు బదులు పలుకుతాను. ఒక్క చూపుతో మహామహుల్ని శాసించే నీ అందం నా చేత ఒక్క సంతకం కూడా పెట్టించలేకపోయింది కదూ. ఎట్టగా నేను తట్టుకునేది, డబ్బుకు లొంగలేదు, దెబ్బలకి భయపడలేదు, చెట్టు చివరికి అన్నానికి కూడా ఛార్జింగ్ అవటం లేదు. అదే కదండి నా బాధ. నీ డిక్షనరీ ప్రకారం శీలం లేని ప్లాన్ ఒకటి చెప్పమంటావా? చెప్పన్నా. అటువంటి గట్టి పిండాన్ని తట్టుకోవాలంటే ఒక్కటే మార్గం. చెప్పండి. అవినీతి అనే అస్త్రంతో వాడిని దెబ్బ కొట్టడం. అబ్బా ఎమగుందరు అన్న. ఏంటి ఎవరండి లోపల? ఎవరు కావాలండి? హాయ్, భార్గవ్ గారు తమకి. అన్నయ్య అవుతాళ్ళండి, చెప్పండి. అయ్యో బాబోయ్, సమస్య తీరిపోయిందండి. రే లోపలక. ఏమిటండి ఇవన్నీ? ఏం లేదమ్మా, నీకు ఎంటర్టైన్మెంట్ తక్కువగా ఉందని భార్గవ్ గారు, అదే మీ అన్నయ్య గారు గాలి పంక, అది మామూలు అనుకోండి, ఫ్రిడ్జ్, రేడియో, టీవీ, ఈసీఆర్ పంపించారు. రే లోపలెట్టండా. ఇవన్నీ కొంటున్నట్టు నాతో చెప్పలేదే? అయ్యో బాబోయ్, ఇక్కడ త్రిల్లే. అండి ఇవన్నీ అట్టుకెళ్ళి ఇంటికాడ ఎట్టండి, వెనకాల నేను వస్తాను, వీటన్నిటిని చూసేసరికి మా చెల్లెలు థ్రిల్ అయిపోవాలా అన్నారండి మీ అన్నయ్య గారు. అండి లోపలెట్టండ్రా. అయ్యి బాబోయ్ ఎట్టేశారండి. అండి ఇక్కడ సంతకం పొరవండి. ఎందుకు? అయ్యో బాబోయ్ మళ్ళీ థ్రిల్లా. అండి ఆయన ఉద్యోగంలో చేరినప్పటి నుంచి చూస్తున్నానండి, ఇసుకలో కలిపే సిమెంట్ దగ్గర నుంచి కరెంటు పోల్ మీద స్విచ్ల దాకా అన్ని చూసుకుంటారు, కరెక్ట్ కాదో లెక్కెట్టుకుంటారు. అది ఆయనకో థ్రిల్ అండి. ఇప్పుడు మీరు ఈ సంతకం పెట్టరనుకోండి, నేను థ్రిల్ అయిపోతాను. అందుకని పొడిసేయండి. అమ్మయ్యా, ఇప్పుడు థ్రిల్ లేదండి. రే రండిరా. అయ్యో రా. రారా. ఇదిగో పద్మ, ఇదేం బాగాలేదు, రోజు మీ అన్నయ్య నా ఆటోలో ఫ్రీ సర్వీస్ కొడుతున్నాడు. మీరు మాత్రం తక్కువ తిన్నారా? ఇల్లు ఫ్రీ, మీల్స్ ఫ్రీ, పైగా ఈ రోజు నుంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఫ్రీ చేశాడుగా. ఎంటర్టైన్మెంటా? అదేమిటమ్మా? ఇదో థ్రిల్లా. కలర్ టీవీ, వీసీఆర్ కొని పంపించావుగా. నేనా? నేను కొని పంపడం ఏమిటి? మరీ జోక్ చేయకనే రా. నువ్వు కొని పంపించినావు కదా. ఇవి ఎవరు తెచ్చిచ్చారు? ఆయన ఎవరో పేరు కనుక్కోలేదు, నీ పేరు చెప్పి ఇవన్నీ తీసుకోమంటే తీసుకున్నాను. బుద్ధి లేదు, ఎవరో ఏదో తీసుకోమని తీసుకోవడమే. శంకరం, ఏదో మోసం జరిగిపోయింది. ఇది ఆ రాజశేఖరం గారి కుట్ర. నేను తనకి లొంగడం లేదని ఆ సదానందం గారి చేత ఈ పని చేయించుంటాడు. నేను ఇప్పుడే వెళ్ళి. రండి రండి బాబు రండి. ఈయనేనండి భార్గవ్ గారు, మీ పని కానివ్వండి. మిస్టర్ భార్గవ, వీఆర్ ఫ్రమ్ యాంటీ కరప్షన్ బ్యూరో. మీరు కాంట్రాక్ట్ ని సంతకం చేయడానికి వీసీఆర్, కలర్ టీవీ, ఫ్రిడ్జ్ లంచంగా తీసుకున్నారని మిస్టర్ సదానందం రిపోర్ట్ చేశారు. అయ్యి బాబోయ్, ఇవన్నీ నేను పంపించింది. అమాయకుడైన మా పద్మను మోసం చేసి ఈ సదానందం ఆ వస్తువులు ఇచ్చి వెళ్ళాడు తప్ప వాటిని నేను లంచంగా అడగలేదు. ఓర్ఖాండే, ఎవరంటే నేను అనుకుంటారో. ఆ పైల మీద సంతకం పెట్టాలంటే ఇవన్నీ పంపించానే కానీ కుదరదన్నారు మీరు. అండి 2 గంటలు టైం ఇచ్చాయండి బాబు, అందుకే బ్లాక్ లో కొనుక్కొచ్చాను. అందుకు రుజువు ఏమిటి? రుజువా అండి? ఇదిగోనండి. అండి ఇవన్నీ ముట్టినట్టుగా ఆయన గారి చెల్లెలు నాకు సంతకం పెట్టించిన రసీదండి. పద్మ సంతకం పెడితే నేను లంచుకుంటే నెల అవుతాను. ఆ సంగతి నేను చెబుతాను. మీరు సదానందంగా నేను లంచం అడగటం నా చెవులారా విన్నాను. సార్, మీరు ఆఫీసులో నేను లంచం ఇవ్వబోతే నాకు అక్కర్లేదు, ఏవైనా వస్తువులు కొని ఇంట్లో ఇచ్చేసి ముట్టినట్టు నా చెల్లెలతో సంతకం తీసుకుంటే చాలు అని కూడా అన్నారు సార్. ఒక ప్రభుత్వ ఉద్యోగం చేయి చేసుకుంటావా? పోలీస్ స్టేషన్కి
మా భార్గవ లాంటి వాడు కదండి. ఈజ్ గోల్డ్ మెడలిస్ట్. వాడు రక్తం గోల్డ్, వాడు మనసు గోల్డ్, వాడు నిజాయితీ గోల్డ్. సారీ మిస్టర్, అతని నిజాయితీ నిరూపించుకోవడానికి కోర్టులున్నాయి. ఇన్స్పెక్టర్, ఇతను అరెస్ట్ చేయండి. కమాన్. ఇన్స్పెక్టర్ గారు, ఇన్స్పెక్టర్ గారు, మా అన్నయ్యని అరెస్ట్ చేయొద్దండి. అమాయకత్వంతో ఆ పేపర్ మీద సంతకం చేసి నన్ను అరెస్ట్ చేయండి. ఇన్స్పెక్టర్ గారు. ముద్దాయి భార్గవ ఒక కాంట్రాక్ట్ అక్రమంగా సదానందానికి ఇవ్వడానికి లంచం అడిగాడని, దాన్ని పరోక్షంగా పుచ్చుకున్నాడని సాక్ష్యాధారాల వల్ల నిరూపించబడింది. కనుక ముద్దాయి భార్గవకు ఐపీసీ సెక్షన్ 161 ప్రకారం 3 నెలలు సాధారణ జైలు శిక్ష విధించడమైంది. దీనంతటికి నేనేనండి కారకురాల్ని. నేనే. పద్మ, పద్మ. నన్ను చావనివ్వండి. నా అజ్ఞానం మూలంగానే భార్గవ అనే జైలు పాలయ్యాడు. నేను చేస్తాను, నన్ను చావనివ్వండి. ఏమిటో నువ్వు చెప్పేది? అవును భార్గవ, నీ చేతిలో ఉత్తరాలన్నీ మీ నాన్న మీ అమ్మకి రాసినవే. అంతేకాదు, మీ నాన్న ఈ జైల్లోనే ఉన్నాడు. ఈ జైల్లోనా? ఎస్, ఠాగూర్ ఈ జైల్లోనే ఖైదీగా ఉన్నాడు. ఉన్నాడని నాకు తెలుసు సార్. నంబర్ ఎంత? 747. వీడి చేతికి ఉత్తరాలు ఎలా వచ్చాయా అని ఆలోచిస్తున్నావా? ఆ ఉత్తరాలు అందుకున్నావిడ నీకు భార్య, నాకు అమ్మ. అంటే నువ్వు భార్గవా నా కొడుకు అన్నమాట. నేను నీకు కొడుకునని చెప్పలేదే. ఆవిడ నాకు అమ్మ అని చెప్పాను. నేను జైలుకొచ్చాను అన్న నిందే నీ చేత నన్ను నాన్న అని పిలవనివ్వకపోతే ఇప్పుడు నువ్వు జైలుకొచ్చావు కదా బాబు. వచ్చాను. ఎందుకని? నీకు వారసుండి కనుక. అంటే నువ్వు హత్యలు చేయడంలో కాదులే, సంఖ్యలు వేయించుకోవడంలో మాత్రమే నీకు వారసుండి. నువ్వు చేసిన తప్పుడు పనికి నా తల్లి జీవితాంతం నరకయాతను అనుభవించింది. అనుక్షణం తను ఆవేదన అనుభవించిన నిన్ను పల్లెత్తు మాట అనివ్వలేదు. ఆ బాధని గుండెల్లో దాచుకుని దాన్ని మహమ్మారి జబ్బుగా మార్చుకుని చివరికి ప్రాణాలు పోగొట్టుకుంది. పార్వతి, కన్నీళ్లు పెట్టడానికి ప్రయత్నించకు. నా తల్లిని దగా చేసిన వాడి ప్రాణాలు తీసే అవకాశం వస్తుందో రాదో అని ఇన్నాళ్ళు అనుకున్నాను. వచ్చింది. నేను ఈ జైల్లో ఉండే 3 నెలల్లో ఏదో ఒక రోజు మా అమ్మ ఆత్మకు శాంతి కలిగిస్తాను. నీకు తల కొరివి పెట్టి కాదు, నీ తల నరికి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమిటి విచిత్రం? సూర్యుడు తూర్పు దిక్కులో ఉదయించాడు. నేను కాల్గేట్ పేస్తోనే పళ్ళు తోకున్నాను. అలవాటు ప్రకారం పెన్ను జారి పడాల్సిన చోటే పడింది. కానీ ఏదో మిస్సు కొట్టింది. మీరా ఇక్కడ ఇలా? ప్రతి అడ్డమైన విధవ ఏదో ఊడిపడిందని జారి పడిందని సరిగ్గా ఇక్కడే జారి పడుతున్నాడు. అందుకే సెటప్ మార్చాను. నాకు ఒళ్ళు మండిందంటే అడ్డుగోడ గట్టించి పారేస్తాను. లైలా, లైలా నిర్భయంగా ఉండు. ఇక నుండి ఇక్కడ పెన్సిళ్ళు పెన్నులు ఏవి జారిపడ. అమలత, వేయించావుగా శిక్ష, ఇప్పుడు ఓదార్చడానికి వచ్చావా? నన్నెవరూ ఓదార్చక్కర్లేదు, వెళ్ళండి. చూడమ్మా, పోలీస్ ఆఫీసర్ గా నా డ్యూటీ నేను చేయక తప్పలేదు. అంతకు మించి అతనంటే నాకు వ్యక్తిగతమైన ద్వేషమేం లేదు. పోలీస్ మనిషివి కదా, నా కన్నీళ్లు తుడవడానికి ఏదో ఒకటి చెప్తావు. బేబీ, నీకు మనసు బాగుండకపోతే చెక్కు బుక్ మీద సంతకం చేసి ఇస్తాను. నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళి విశ్రాంతి తీసుకోమ్మా. డాడీ, నేను లేకపోతే ఒక క్షణం కూడా ఉండాలని చెప్పే మీరు కూడా నన్ను పంపించాలని చూస్తున్నారా? అవునమ్మా, నేను ఎదురు చూసేది ఎప్పుడూ నవ్వుతూ ఉండే కూతురి కోసం. అంతేగాని నువ్వు ఒక్క క్షణం కన్నీరు పెట్టుకున్నా నేను ఓర్చుకోలేనమ్మా. అయినా అతనికి శిక్ష పడిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఏమీ చేయలేం కదా. భార్గవ్కి 3 నెలలు శిక్ష పడినందుకు కాదు నేను బాధపడేది. రేపు అతను విడుదలై వస్తే అందరూ అతను ఖైదీలా చూస్తారు, అవినీతి పరుడని ఎగతాళి చేస్తారు. చూడమ్మా, అదే నీ బాధ అయితే అతను విడుదలైన తర్వాత సమాజం అతనికి అవినీతి పరుడు అని పేరు పెట్టకముందే నేనే ఒక కొత్త పేరు పెడతాను. ఏమిటిది? చీఫ్ ఇంజనీర్ గారి అల్లుడు అని. అవునమ్మా,
థ్యాంక్ యూ డాడీ. గురి తప్పిందా? చంపే బాబు, చీల్చే ఈ గుండెల్ని. పున్నామ నరకం నుంచి కాదు, ఈ కుళ్ళు సంఘం నుంచి నాకు విముక్తి ప్రసాదించు. ఆలోచిస్తున్నావా బాబు? ఆలోచనలో ఒక్కొక్కసారి ఆవేశాన్ని మింగేసి ఆశయాన్ని దూరం చేస్తాయి. నీకు నా మీద జాలిని కలిగిస్తాయి. ఆలోచించకు బాబు. పసితనం నుంచి నువ్వు నీ తండ్రి పట్ల పెంచుకున్న పగకు, ప్రతీకారానికి పరిష్కారం ఇదొక్కటే. నన్ను చంపు. దేవతలాంటి మీ అమ్మ దగ్గరకు నన్ను చేర్చు. కానీ నన్ను విముక్తుణ్ణి చేసే ముందు నా ఆత్మ నివేదన్ని క్షణకాలం పాటు విను. అంటే నువ్వు నిర్దోషినని చెప్పి నన్ను నమ్మించాలని ప్రయత్నిస్తున్నావా? కాదు. ఒకే సంఘం, ఒకే మనుష్యులు నీ జీవితంతోనూ నా జీవితంతోనూ ఆట్లాడుకుని ఎలా దోషులుగా చిత్రించారో, సగటు మనిషి సంస్కారాన్ని ఈ దోపిడీ వ్యవస్థ తన స్వార్థానికి ఎలా వినియోగించుకుంటుందో నీకు నేను చెప్పాలి. తండ్రిగా కాదు, నీకంటే ముందుగా ఈ రాక్షస వ్యవస్థ పాదాల కింద నలిగిపోయిన భ్రష్టుడిగా, పతితుడిగా అది నా బాధ్యత. బాబు, నా గతం నీ భవిష్యత్తుకు మార్గం చూపి నీలోని ఉద్యమకారుడికి ఊపిరిపోయాలి. భార్గవ, 20 ఏళ్ల క్రితం నేను కాపురం ఉంటున్న పేదలవాడలోని ఇళ్లన్నీ ఖాళీ చేయించాలని కుట్ర పన్నాడు ఎంపీ రాజశేఖరం. ఆ కుట్రలో ఒక భాగంగా పేద ప్రజల ప్రతినిధినైన నన్ను తన ఇంటికి పిలిపించాడు. నువ్వేనా గుడిసెలకి లీడర్వి? నేను లీడర్ని కాను, గుడిసెల్లో మనుషులకు ప్రతినిధిని. నువ్వెంత కమ్ముడిపోతావు? నీ మనుషుల్ని ఎంత కమ్ముతావు? ప్రపంచంలో ఉన్న డబ్బంతా రాసులు పోసిన శ్రామికుడి స్వేదాన్ని ఖరీదు చేయలేరు. నువ్వెంత? నేను ఠాగూర్రా. మీ బెదిరింపులకు లొంగే మనిషిని గాను. ఏమిట్రా కూసో? నీలాంటి వాళ్ళు ఎందరు ఎదురొచ్చినా ఆ స్థలం నుంచి పేదవాళ్ళని ఖాళీ చేయించేది ఖాయం, ఆసుపత్రి కట్టించేది ఖాయం. సూర్యుణ్ణి గుప్పెట్లో బంధించాలనుకోవడం వెర్రితనం రాజశేఖరం. మమ్మల్ని ఆ స్థలం నుంచి ఒక్క అంగుళం కూడా కదిలించలేవు. ఎంత పొగరు! And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.